హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడు తీసిన వీడియోస్ ఇవాళ మీకు చూపిద్దామని చెప్పేసి పెట్టడం జరుగుతుంది. అంటే మేము వెళ్ళి 1.5 ఇయర్ అవుతుంది. ఫస్ట్ మేము వెళ్ళడం క్యాబ్ బుక్ చేసుకున్నామండి మేక్ మై ట్రిప్లో. ఒక 4 మెంబర్స్ ఉంటే ఫ్యామిలీ క్యాబ్ చాలా అంటే షిఫ్ట్ డిజైర్, ఇండికా లాంటిది అయితే ఈజీగా ఉంటుంది. అంతకుమించి ఎక్కువ ఉంటే కొంచెం ఇన్నోవా లాంటిది గట్టా తీసుకోవడం మంచిది. నెక్స్ట్ మేము వెళ్ళిన చోట్ల ఏంటంటే ఫస్ట్ కాణిపాకం తీసుకెళ్ళారండి. కాణిపాకం పిక్చర్స్ మీకు పెట్టాను, చూడండి ఒకసారి. చిన్న చిన్న వీడియోస్ కూడా వస్తుంది. చూసారా సరౌండింగ్స్ అవన్నీ మీరు వెళ్ళినవైతే చూసే ఉంటారు ఆల్రెడీ. ఇవంతా ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళామండి, లిస్ట్ రాసుకుని. 1.5 ఇయర్ బ్యాక్ వెళ్ళినవి ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టడం జరిగింది. దాని గురించి అని చెప్పేసి మేము ఇప్పుడు వీడియో చేసి అది మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించి మీకు చూపిద్దామని చెప్పేసి చేస్తున్నాం. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించగలరు. ఇది వెళ్ళి దారి అండి, ఆ దారి అంతా ఉన్న లొకేషను. తర్వాత వెంటనే అక్కడి నుంచి సిరిపురం తీసుకెళ్ళాడు క్యాబ్ డ్రైవరు. కాణిపాకం అయిపోయిన తర్వాత సిరిపురం నుంచి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగు కామాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాం. అదిగోండి మార్నింగ్ 5-5:30 మధ్యలో అది వీడియో. కొన్ని ల్యాండ్స్కేప్లో వచ్చినాయి, కొన్ని వెర్టికల్గా వచ్చిన వీడియోస్ ఏమనుకోవద్దు. అప్పుడు ఉన్న వీడియోస్ పెట్టడం జరుగుతుంది మీకు. ఇది చూపించే వీడియో ఇప్పుడు ఏదైతే ఉందో అది కంచి కామాక్షి అమ్మవారి గుడి అండి. అసలు అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత అందంగా ఉన్నారు. నిజంగా మన వైపే చూస్తున్నారు అన్నట్టున్నారు అమ్మవారు. లోపల తీయనివ్వరు కాబట్టి బయట ఏదైతే వీడియో ఉందో గోపురం ఇవన్నీ కూడా మీకు తీసి చూపించడం జరుగుతుంది. గుడి గోపురం అవన్నీ కూడా చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. బయట పువ్వులు అమ్ముతున్నారండి, కలవా పూలు కట్టని అవి. తర్వాత వరదరాజస్వామి టెంపుల్కి వచ్చామండి. అక్కడ కోనేరు చాలా బాగుంది. అక్కడ శిల్పకళ కూడా చాలా బాగుంది, చూసారు అక్కడ. అవన్నీ కూడా చైన్స్ లాగా ఉన్నాయి, చూసారా? చైన్స్ కాదండి, రాతితో చెక్కినవంట. ఒక చైన్లోంచి ఒక చైన్ ఉండేలాగా రాతితో చెక్కారు, చాలా బాగా చెక్కారు అసలు. అప్పుడు శిల్పులు అలా ఉండేవారండి, నైపుణ్యం కూడా అలా ఉండేది. చూసారా అవి చూపించేదంతా కూడా రాతితో చెక్కింది. కొన్ని ఇరిగిపోయి కింద పడిపోవడం ఇలా ఉంటున్నాయండి. ఇప్పుడు కాలక్రమేణా అది బాగుంటలేదు, విరిగిపోతున్నాయి. కాకపోతే ఉన్నంతలో నేను తీసిన వీడియోస్ అండి అవన్నీ. గుడి లోపల శిఖరం ఇవన్నీ, గుడి గాలి గోపురం ఇవన్నీ కూడా మీకు తీసి ఫొటోస్ కింద పెట్టినవండి ఇవన్నీ. ఇదేమో వామన స్వామి గుడి అండి, లోపల తీనేవారు కాబట్టి బయట నుంచి మీకు పిక్స్ పెడుతున్నాను. వామన స్వామి గుడి ఇది. తర్వాత ఆయన క్యాబ్ డ్రైవర్ ఏదో సుబ్రహ్మణ్య స్వామి గుడి అని తీసుకెళ్ళాడు. ఆ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళిన తర్వాత ఊరేగింపు జరుగుతుందండి గుడిలోనే. తర్వాత ఊరేగింపు తీసుకెళ్ళడానికి పల్లకి మీదకి స్వామివారిని అమ్మవారిని ఎక్కిస్తుంటే తీసిన వీడియో ఇదంతా. గుడి కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. లోపల నేను ఎప్పుడూ చూడలేదు. తమిళనాడు కదా, ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ చేస్తూ ఉంటారు. చాలా బాగుంది గుడి. అలాగే ఉత్సవ విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయి, లోపల దేవుడు ఇంకా అందంగా ఉన్నాడండి స్వామివారు. నేను చూసినంతలో అక్కడ వచ్చేటప్పుడు మ్యాక్సిమం వచ్చిన భక్తులందరూ కూడా అక్కడ ధ్వజస్తంభం దగ్గర ఉప్పు పెట్టడం జరుగుతుంది. అది ఏంటనేది నాకు అర్థం కాలేదు. అందరూ అలా పెట్టాలని చెప్పేసి అన్నారు, కానీ నేను అప్పటికప్పుడు వెళ్ళిన మళ్ళీ ఉప్పు గట్ట నాకు దొరకడం ఇవన్నీ లేదు, అక్కడ అమ్మడం గట్ట లేదు అది. కాబట్టి నేను చూస్తూ ఉన్నాను అంతే. బయటికి తీసుకెళ్తున్నారండి, అదిగోండి పల్లకి లాంటిది ఇది చిన్నది ఎక్కిస్తున్నారు ఊరేగింపుకి స్వామివారిని. ఊరేగింపుకి రెడీ చేస్తున్నారండి స్వామివారిని. తర్వాత వచ్చేసరికి కంచిలో వెండి బల్లి బంగారు బల్లి అని అంటారు కదండి, ఆ ప్లేస్కి వచ్చామండి. వరదరాజ స్వామి పెరుమాళ్ టెంపుల్కి. నేనే తీసిన వీడియో అండి ఇది. బంగారు బల్లి వెండి బల్లి అని చెప్పేసి అంటారు కదా, అక్కడ ప్లేస్లో ఫోన్స్ ఎలవ్ లేదు.
కాకపోతే జాయిగా తీసుకెళ్ళాను, చెక్ చేశారు కానీ ఏమీ అనలేదు వాళ్ళు కూడాని. అక్కడి నుంచి అవి చూసుకున్న తర్వాత నెక్స్ట్ బయలుదేరి అప్పలాయగుంట వెళ్ళామండి. అక్కడ వీడియో తీయనివ్వలేదు, అది జస్ట్ ఒక ఫోటో క్లిక్ చేశాను. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్రయాణం బయలుదేరాం. మధ్యలో ఉన్న లొకేషన్స్ మీకు పెట్టడం జరుగుతుంది ఇవన్నీ. మేము వెళ్ళింది జూన్ జూలై నెలలో కాబట్టి మేఘాలు వర్షానికి ముందు అలా వస్తాయి కదండి, అలా ఉన్నది. అక్కడి నుంచి ఇస్కాన్ టెంపుల్కి వచ్చామండి. ఇస్కాన్ టెంపుల్ అయిపోయిన తర్వాత అక్కడ లోపల కూడా వీడియోస్ తీయనివ్వలేదు. తర్వాత తిరుచానూరు అమ్మవారి గుడికి వచ్చామండి. అమ్మవారి గుడి దగ్గరే సూర్య దేవాలయం అని ఒకటి ఉంది పక్కనే. అక్కడ అది కూడా చూసుకున్న తర్వాత లేట్ అయింది, నైట్ అయింది. అయ్యేసరికి అమ్మవారి తెప్పోత్సవం జరుగుతుంది పక్కన కోనేరులో, పద్మావతి అమ్మవారిది. టెంపుల్లో దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి అమ్మవారిది తెప్పోత్సవం జరుగుతుంటే ఆ వీడియో తీసి పెట్టానండి. చాలా బాగా జరుగుతుంది అసలు. లోపల అమ్మవారిని కూడా మీకు జూమ్ చేసి పెట్టడం జరిగింది, చూడండి, గమనించండి ఒకసారి. చూసారా అమ్మవారిని? తర్వాత మెట్ల మార్గం గుండా పైకి వెళ్ళడం జరిగిందండి. అలిపిరి నాకు 4 to 5 గంటల మధ్యలో జరిగింది. ఇదంతా మధ్యలో వెళ్ళే ప్లేస్. జింకలు కనిపించినాయి, అలాగే ఉడతలు ఇవన్నీ కూడా కనిపించడం జరిగిందండి. మెట్ల మీద వెళ్ళినప్పుడు అలిపిరి 4.5 గంటలు పట్టింది నాకైతేనండి. నేను వెళ్ళడం కూడా ఫస్ట్ టైం ఇవన్నీ. చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళిన తర్వాత ఇదే మళ్ళీని చాలా అసలు మంచి ఫీల్ ఉందండి. ఆ వెళ్ళే టైంలో పాజిటివ్ వైబ్స్ అనేది ఉన్నది. ఈ జింకలు జనాల మధ్యలోకి వచ్చినా ఎవరిని ఏమి అనట్లేదండి. ఎవరైనా ఏమన్నా పెడితే తినడం గట్టా చేస్తున్నవి. మధ్యలో ప్రసన్న ఆంజనేయ స్వామి గుడి అండి అది. తర్వాత ఇదిగోండి మళ్ళీ నడక కొనసాగించే టైంలో టర్బైన్స్ అనేది చూశారు కదా. ఇదేమో స్వామివారు ఏడుగురు అక్క చెల్లెళ్ళు అని చెప్పేసి సంవత్సరానికి ఒకసారి స్వామివారి సారి పంపిస్తారంటండి అమ్మవార్లకి. ఆ గుడి అండి ఇది. నడక మార్గంలోనే కనిపిస్తుంది, ఎప్పుడైనా గమనించండి వెళ్తే. అదేనండి అమ్మవారి గుడి. కొండకు ఆనుకుని ఉంటుంది. వెళ్ళే మార్గంలో నడిస్తే మీకు తెలుస్తుంది. నడుస్తూ ఉంటే చూస్తూ ఉంటే అబ్జర్వ్ చేయండి ఒకసారి. సరిగ్గా కొండ ఎక్కేసరికి మొత్తం పైకి వెళ్ళేసరికి అక్కడ చిన్న ఆలయం కనిపించిందండి, బాలగంగమ్మ ఆలయం అని చెప్పేసి. అక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ కొండపైకి వెళ్ళి స్వామివారి పాదాలు ఉంటాయి కదండి, అక్కడికి వెళ్ళేసరికి క్రౌడ్ విపరీతంగా ఉందండి. స్వామివారి పాదాలు అదిగోండి, ఒక ఫోటో తీశాను, దర్శనం చేసుకోండి. తర్వాత అక్కడి నుంచి పాప వినాశనంకి వచ్చామండి. అవి కూడా వీడియో తీసి పెట్టడం జరిగింది పాప వినాశనం దగ్గర, చూడండి. ఇంకో విషయం ఏంటంటే మేము వెళ్ళే వరకు మేము ఏలూరు దగ్గర చిన్న తిరుపతి అంటాము, అలాగే అక్కడ పెద్ద తిరుపతి అంటామే తప్ప మాకు తిరుమల వేరు తిరుపతి వేరు అని తెలియదు. పెద్ద తిరుపతి అనుకుని వెళ్ళాం. అందుకే తిరుమల వేరు తిరుపతి వేరు అని వెళ్ళాక కానీ తెలియలేదు మాకు. ఇది మా విషయంలో జరిగింది, అందరి విషయంలో అని కాదు. కానీ మాకు కొంచెం అది ఏమనిపించిందంటే ఇదేంటి మాకు ఇలా అనుకుని వెళ్ళామని చెప్పేసి కొంచెం నవ్వుకున్నాం. ఇదంతా పాప వినాశనం అండి. అక్కడ స్నానం చేసేవాళ్ళు చేస్తున్నారు, లేని వాళ్ళు కొంచెం వాటర్ చల్లుకుంటున్నారండి, తీసుకుని నెత్తి మీద చల్లుకుంటున్నారు తలపైన. కొంతమంది ఇల్లు కట్టుకోవాలన్న ఆస్త జపాలి వెళ్ళే దారిలో అవి చూశారు కదా, ఇల్లు కట్టుకోవాలన్న ఆస్త అక్కడ అలా పేరుస్తున్నారండి రాళ్ళని. జపాలి వెళ్ళే దారి అయితే ఉన్నదండి, నిజంగా అసలు అదొక రకమైన ప్రపంచం అన్నట్టే ఉంది. చాలా బాగుంది అసలు. వెళ్తే మాత్రం 2 కిలోమీటర్లు వెళ్ళడం, 2 కిలోమీటర్లు రావడం, చాలా బాగుంది నడకే మొత్తం అంతా. నేనైతే అసలు నిజంగా అసలు వెళ్ళిన అలసటే లేదు నాకు, అంత బాగుంది వెళ్ళిన దారంతా కూడా. పెద్ద పెద్ద భారీ వృక్షాలు, ఉడతలు ఇలా తిరగడం, అసలు చాలా నచ్చిందండి అసలు నిజంగా జపాలి. తర్వాత జపాలి అయిన తర్వాత డైరెక్ట్ దర్శనానికి టైం అవుతుందని చెప్పేసి బయలుదేరి వచ్చానండి. వచ్చి ఇదిగోండి చూస్తున్నారు కదా, డైరెక్ట్ తిరుమల చేరుకున్నాను, స్వామివారి గుడి దగ్గరలోకి. అక్కడ విజువల్సే మీరు చూసేది ఇప్పుడు. లొకేషన్ అయితే అసలు స్వామివారి గుడి మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి చూసి చూడగానే.
అక్కడ దర్శనానికి ఇంకా టైం పడుతుందని చెప్పారని చెప్పేసి మళ్ళీ ఒకళమాత అన్నభవనానికి వచ్చి అక్కడ అన్నదానం ఉన్నది కదండి, అక్కడ భోజనం చేయడం అనేది జరిగింది. స్వామివారి ప్రసాదం స్వీకరించాను. అక్కడ ఉంటుంది కదండి విజువల్స్, అవి తీసి మీకు చూపించాను. ఇది భోజనశాలలోనండి. అక్కడి నుంచి ఇంకా హాదీరామ్ బాబా మఠానికి అక్కడ పైన ఉన్నదండి, మఠం కాదు సమాధి, జీవ సమాధి, అక్కడికి వెళ్ళడం జరిగింది. పక్కనే ఆంజనేయ స్వామిది ఒక విగ్రహం కింద ఉంది. ఇదిలో బయటికి నుంచి స్వామివారి పాదాల నుంచి వచ్చేటప్పుడు ఆర్చండి. తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ కోనేరు తీయడం జరిగింది, స్వామివారి కోనేరు. మీకు చూపించే ఆపోజిట్ సైడ్లో నేను వెళ్ళి స్నానం చేశానండి స్వామివారి దర్శనానికి ముందు. అక్కడ స్నానం చేసి తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళడం జరిగింది. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. అక్కడ ఉన్నంతసేపు వాతావరణం ఒక్కోసారి ఒక్కో రకంగా మారడం జరిగిందండి. ఒక్కోసారి మబ్బు వేయడం, ఒక్కోసారి ఎండ రావడం, ఎలా ఉండేసరికి ఏదో స్వర్గంలో ఉన్నట్టు ఉన్నదండి. అది కాకుండా మార్నింగ్ టైం అయితే మాత్రం మంచి మంచుతోటి, అసలు నిజంగా అసలు కొండల మీద మంచు ఉంటే దాన్ని చూస్తే మనకు మనసు ఏదో ఒక రకమైన పాజిటివ్ వైబ్స్తో మంచి ఆహ్లాదంగా ఉంటుందండి. మార్నింగ్ టైం కూడా వెళ్ళడం జరిగింది. అలాగా నాకైతే అనిపించింది, చాలా బాగుంది అసలు మనసు. బేడి ఆంజనేయ స్వామి గుడి కూడా ఆపోజిట్లో మీకు తెలిసే ఉంటుంది, అక్కడ కూడా దర్శనం చేసుకున్నాను. వీడియో తీయడం అనేది కుదరలేదు అక్కడ. నాకైతే దర్శనానికి 2 అవర్స్ లోపు పట్టిందండి. స్పెషల్ దర్శనం ఉంటుంది కదండి, 300 రూపీస్, అది ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్ళడం జరిగింది. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఇది హాదీరామ్ బాబా మఠంకి ఆనుకుని ఉన్నదండి. ఈ ఈ పిక్చర్ ఏదైతే ఉందో మఠమే అది, హాదీరామ్ బాబా మఠం అండి. లోపల ఇది పిక్చర్స్ తీశాను. స్వామివారు కూడా ఈ మఠంలో హాదీరామ్ బాబా వారితో పాచికలాడిన ప్లేస్ అంటండి ఇది. అవన్నీ కూడా నేను వీడియోస్ తీశాను. కొంతమంది సాధువులు నేను వెళ్ళేసరికి అక్కడ నేల మీదే భోజనం చేస్తున్నారు, ఆకులు కానీ పళ్ళాలు కానీ ఏమీ లేవు. కొంతమంది అయితే ధ్యానం చేస్తున్నారండి. ఆ ధ్యానం చేయడం వల్ల కూడా చాలా మంచి పాజిటివ్ వైబ్స్ అనేది ఉంటుందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు అక్కడ. తర్వాత ఇదిగోండి స్వామివారి గుడి దగ్గరికి కొంచెం జూమ్ చేసి తీయడం జరిగింది. శిఖరం మీరు దర్శనం చేసుకుని